ఎగ్జామ్లో జిఎస్ పేపర్ ఎట్లా అప్రోచ్ అవ్వాలన్నా అని చాలా డిఎమ్స్ వచ్చాయి. సో ఈ రీల్లో మనం జిఎస్ క్వశ్చన్స్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలో సింపుల్ అవుతాం రండి. రైట్. సో ఫస్ట్ థింగ్ దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్. సో ఏంది స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో ఉండదు కాబట్టి మనం అన్నీ ఆన్సర్ చేయాలి. అదే ఫస్ట్ పాయింట్. జిఎస్కి మీరు ఆ సబ్జెక్ట్ ఎంటర్ అయిన వెంటనే ఆల్రెడీ స్కిమ్ చేస్తారు కదా, స్కిమ్ చేసినప్పుడు ఈజీ క్వశ్చన్స్ మీకు అర్థమవుతాయి. ఆ ఈజీ క్వశ్చన్స్ ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ని ఒక 125 ఉన్నాయనుకోండి, ఒక 60 జనరిక్ క్వశ్చన్స్ ఉంటాయి, అవన్నీ పెట్టేసుకోవాలి. లైక్ క్వశ్చన్ పేపర్లో టిక్ చేసుకోండి, ఓ ఇది తెలుసు రాబోయే నాకు అని. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక మోడరేట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎట్లా అంటే సపోజ్ ఈ 125 కదా, ఒక 25 మోడరేట్ అంటే ఎట్లా అంటే ఇది ఏఓసి ఉండొచ్చు, ఈ బీఆర్డి ఎలిమినేట్ చేసేసారు. ఈవెన్ ఎలిమినేషన్లో పోయిన క్వశ్చన్స్ 2 ఆప్షన్లు 50-50 ఉన్నాయి. ఇవేం చేస్తారంటే మీరు ఆన్సర్ పెట్టేయండి, అరే ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు అని. సో ఈ 25 కూడా మార్క్ చేసుకున్నారు. సో మొత్తం 85 అయిపోయినాయా? ఈ 85ని ఇప్పుడు మీరు ఏం చేయాలంటే బబుల్ చేయాలి. బబుల్ చేసేయండి. బబుల్ చేసినప్పుడు మీకు ఉన్న సపోజ్ 2 అవర్స్ వేసుకోండి. 2 అవర్స్లో 1 అవర్ 45 మినిట్స్ అయిపోయింది అనుకోండి, మీకు కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు. ఇక లాస్ట్ ఈ 40 క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి మీకు ఏమీ రానప్పుడు గోళీ లేకూడదు. ఇది అవుతుంది కదా, ఇది ఉండొచ్చు కదా, అసలు మీరు ఎప్పుడు వినలేదనుకోండి, బెస్ట్ ఆప్షన్ నేను చెప్పేది స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ నో నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు అన్నీ బీలు పెట్టండి ఆర్ అన్నీ సీలు పెట్టండి. ప్రాబబిలిటీ ఏమవుతుందంటే ఈ 40 క్వశ్చన్స్ కదా, లైక్ మీకు రానిది పక్కా 15 + 15 యాడ్ అవుతాయి, ఆర్ 10 to 15 మార్క్స్ మీకు పుణ్యానికి వస్తాయి ఒకటే ఆప్షన్ పెడితే. అదే మీరు గోళీలు వేసుకోవాలనుకోండి అన్నీ పోతాయి. సో జిఎస్ పేపరు ఈ స్టెప్స్ ఫాలో అవుతూ మీరు అటెండ్ చేస్తే ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. సో నన్ను నమ్మి వెళ్ళండి.